హాయ్ వివర్స్, వెల్కమ్ టు స్టూడియో తెలుగు. గర్భాశయానికి రెండు వైపులా ఉండే అండాశయంలో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు మరియు జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిళ్లు, జన్యుపరమైన మార్పులు ఇలాంటి అనేక కారణాల వల్ల నీటి బుడగలు ఏర్పడతాయి. ఇవి 10 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల వయసు ఉన్న వారి వరకు ఎవరిలోనైనా నీటి బుడగలు ఏర్పడవచ్చు. వీటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్ సరిగా టైంకి రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో అనేక సమస్యలు, అబార్షన్లు అయిపోవడం వంటి అనేక సమస్యలు రావచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. నీటి బుడగలు ఎవరికి కూడా మందుల వల్ల పూర్తిగా తగ్గిపోవు. కాకపోతే 6 నెలలు వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటి వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి బుడగలు అనేది స్త్రీ యొక్క బరువును బట్టి ఉంటుంది. నీటి బుడగల వల్ల కొందరిలో అండం పెరుగుదల సక్రమంగా ఉండదు. కాబట్టి మీరు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆ నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూనే ఉండాలి. అండం తయారవడానికి మందులు, ఇంకా అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ 6 నెలల నుండి 12 నెలల వరకు ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే చిన్న ఆపరేషన్ల ద్వారా నీటి బుడగలను తొలగించుకుని ఆ తరువాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వివర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మా ఛానల్ సబ్ చేయండి.